హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇది డే 3 బ్లాగ్, సండే రోజు. ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ తీసేసాను. టీ రెడీ అయ్యేలోపు కొన్ని క్లీన్ చేసేసాను. ఈలోపు మా పాప కూడా లేచింది. ఇంకా టీ తాగేసి వచ్చి ఇంకా మిగతా అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇది ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఇద్దరే ఉంటారు కాబట్టి ఏమంత డర్టీగా లేదు, నీట్గానే ఉంది. కానీ నాకే క్లీన్ చేయాలనిపించింది. అంతా చెత్త ఉన్నాయి, పనికిరాని అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేద్దామని చెప్పి నేను క్లీన్ చేద్దాం అనేసి తీసాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. అది కూడా బ్లాక్గా కనిపిస్తుంది, అది కూడా మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ అయిపోయింది. ఇంకా క్లీన్ అయిపోయాక ఇంకా టిఫిన్కి అనేసి ఈరోజు పూరి చేస్తుంది. మా భవ్య పూరి కావాలనేసి అంటే పూరి చేస్తుంది. పూరి పిండి కలుపుతుంది. మా మమ్మీ పూరి బాగా చేస్తుంది. పిండి గట్టిగా తడుపుకోవాలంట. ఇలా తడుపుకొనేసి ఇట్లా చేసేస్తుంది. మీకు చూపిస్తాను ఎలా పొంగుతాయో పూరీలు మా మమ్మీ చేస్తే. చూడండి పూరీలు ఎంత మంచిగా పొంగుతున్నాయో, మంచిగా క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా పూరీకి కర్రీ బొంబాయి చట్నీ చేశారు. బొంబాయి చట్నీ అంటే అది శనగపిండి కర్రీ చేసిండ్రు. పూరీ విత్ శనగపిండి కర్రీ చాలా బాగుంటుంది. సండే ఇంకా స్పెషల్ టిఫిన్ ఇదే అండి, పూరీ విత్ బొంబాయి చట్నీ. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసి అవి ఆరిపోయినాయి అన్నీ. ఇంకా లోపల అన్నీ పెట్టేశాను. వాటర్ బాటిల్స్, పాలు, పెరుగు ఇవే ఉంటాయి. ఎక్కువ వాటర్ బాటిల్స్, పాలు, పెరుగు. ఏమన్నా కూరగాయలు ఉంటే కూరగాయలు పెడుతుంది. కూరగాయలు ఎప్పటికప్పుడు ఇంటి ముందే తీసేసుకుంటుంది. అందుకే కూరగాయలు ఎక్కువ ఉండవు ఫ్రిడ్జ్లో. ఇంకా వాటర్ బాటిల్సే మా డాడీనే బాగా కూల్ వాటర్ తాగుతాడు. ఇంకా వాటర్ అవి తాగొద్దన్నా కూల్ వాటరే తాగుతాడు. ఆ వాటర్ బాటిల్స్ మా డాడీయే. ఇంకా సండే రోజు స్పెషల్ ఇంకా బోటి కర్రీ. బోటి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఈ వీడియో నేను సపరేట్గా షేర్ చేస్తాను. ఎలా క్లీన్ చేసిందో, ఎలా కర్రీ ప్రిపేర్ చేసిందో సపరేట్గా వీడియో చేస్తాను. ఇంకా బోటిని ఫస్ట్ ఉడకబెట్టేసుకుంది కుక్కర్లో. ఒక 10 to 15 విజిల్స్ వరకు వచ్చేలాగా ఉడకబెట్టేసింది. మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ గిన్నె పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి ఆకు, పసుపు ఇవన్నీ వేసేసింది. గ్రేవీ కోసం అనేసి ఎండి కొబ్బరి, కొంచెం గసగసాలు, ఇంకా అవి ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాక కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టేసి అదే పేస్ట్ ఇందులో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకున్నాక, ఫ్రై చేసుకున్నాక బోటి కూడా వేసేసి కొంచెం ఒక 5 నిమిషాల వరకు ఉడకనిచ్చాక అప్పుడు కారము, ఉప్పు అవన్నీ వేసేసింది. ఈ వీడియో నేను సపరేట్గా షేర్ చేస్తాను, ఎందుకంటే అది వీడియో లెంతీగా ఉంది. అది క్లీన్ చేయడము అదంతా ప్రాసెస్ లెంతీగా ఉంది. అందుకే ఇందులో మొత్తం ప్రాసెస్ పెట్టలేదు. ఇంకా టమాటా కూడా వేసేసి ఒక 5 నిమిషాల వరకు వదిలేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకనిచ్చుకోవాలి. లాస్ట్గా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవడమే. ఇంతే అండి. ఈ వీడియో మాత్రం నేను సపరేట్గా పెడతాను. టైం చూసుకొని సపరేట్గా వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ కొంచెం కారము, ఉప్పు కొంచెం పడుతుంది, అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేసింది. అప్పుడే మా డాడీ వస్తే టేస్ట్ చూడమంటే కారం లేదు, ఉప్పు లేదు అంటే మళ్ళీ యాడ్ చేసింది. కొంచెం కారము, సాల్ట్ కూడా యాడ్ చేసేసింది. ఇంతే అండి, సింపుల్. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. ఒకసారి ట్రై చేయండి. వీడియో నేను సపరేట్గా పెడతాను.
ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళాము. ఇక్కడ హిందూ సమ్మేళనం జరుగుతుంది ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో. ఇంకా ఇక్కడ పార్టిసిపేట్ చేద్దామనేసి ఇందులోకి వచ్చేసాము. లోపలికి వెళ్ళగానే అక్కడ మంచిగా సంప్రదాయంగా బొట్టు కంకణం కట్టేసి లోపలికి వెళ్ళమన్నారు, కట్టించుకొని లోపలికి వెళ్ళమన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. మేము ఆల్రెడీ లేట్గానే వచ్చాము. మేము రాకముందే పాటలు, హనుమాన్ చాలీస ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. మెయిన్ దానికోసమనే హనుమాన్ చాలీస కోసమనే వచ్చాము, కానీ మేము వచ్చేలోపే అవన్నీ అయిపోయినట్టున్నాయి. ఇంకా ప్రోగ్రామ్ చాలాసేపు ఉంది. మేము ఒక 2 hours ఉండేసి వెళ్ళిపోయాము. ఈ 2 hours కూడా మంచిగా అనిపించింది, కొంచెం ప్రశాంతంగా కూల్గా అనిపించింది, కూల్గా ఉంది. ఇంకా కొన్ని సాంగ్స్ పాడారు. సాంగ్స్ వినేసి ఇక్కడ మజ్జిగ కూడా అరేంజ్ చేశారు. సమ్మర్ కదా, ఇంకా మజ్జిగ కూడా అరేంజ్ చేశారు. ఇంకా మజ్జిగ కూడా తీసుకొని వెళ్ళి కూర్చొని కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోయాము. ఈ గ్రౌండ్ లోపల బయట కూడా అనేక మంది హిందువులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఇదంతా హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద, హిందూ ఆడబిడ్డల మీద జరుగుతున్న దాడిని నిరసిస్తూ వచ్చిన వారితో నిండినది ఈ సభ. హిందూ చైతన్యానికి ప్రతీక ఈ సభ. రాజకీయాలకు అతీతంగా ఈ సభ. మేమంతా హిందువులం లోకానికి చాటి చెప్పినది ఈ హిందూ సమ్మేళనం. భారతదేశము దేవీ దేవత, అదేవిధంగా 4 వేదాలు, 18 పురాణాలు, వేద పంచమ పురాణమైనటువంటి మహాభారతము, రామాయణం ఇచ్చిన గడ్డ మన భారతదేశం. మన హిందువులంతా శ్రీరామచంద్రుని యొక్క వారసులం మనం. అయినా ధర్మానికి ప్రతీక. ఇంత వైవిధ్యం ఉన్నా కూడా అందరు కలిసి అన్ని దేవాలయాలకు వెళ్తారు. ఇది అందరు కలిసి ప్రపంచాన్ని ప్రేమించమని చెప్పినది నా సనాతన హిందూ ధర్మం. నా దేశము భగవద్గీత, నా దేశము అగ్నిపుత్ర సీత, నా దేశము కరుణాంతరంగా, నా దేశం సంస్కారకంగా. ఇంత చరిత్ర ఉన్న మన భారతదేశంలో, ఇంత చరిత్ర ఉన్న మన హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్న మూర్ఖులను మనం ఏమనాలి? కాబట్టి ఇది హిందూ సమ్మేళన సభ కార్యక్రమం. కాబట్టి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. మనకు వర్తమాన కాలం జరుగుతున్న విషయాలు, తర్వాత భవిష్యత్ కాలం జరగబోయే ప్రమాదాలు కూడా ఈ సభ మీ ముందు ఉంచుతుంది. తర్వాత మనం హిందువుగా ఏం చేయాలన్నది కూడా ఈ సభ మీ ముందు ఉంచుతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ తదుపరి మిగతా వక్తలు ప్రసంగించగలరు. తర్వాత మన హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు గౌరవనీయులు పివి వర్ధన్ గారు, వారిని ప్రసంగించవలసిన కోరుచున్నాము. వారు సామాజికవేత్త, అదేవిధంగా మన కొత్తగూడెం విద్యానగర్ కాలంలో ఉన్నటువంటి పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ నిర్వహణలో ప్రముఖులు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపిస్తున్న వారు. వారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా అక్కడ బయట బొమ్మలు అవన్నీ పెట్టారు. ఇంకా మా పాప ఊకుంటుందా, అసలు ఊకోవట్లేదు. కొనిమనేసి ఇంకా ఒక 2 బొమ్మలు కొనిచ్చుకుంది. ఇంకా కొనుక్కొనేసి ఇక ఇంటికి బయలుదేరాము. ఇంక ఇంటికి వెళ్ళగానే ఇంకా ఆగట్లేదు, అవి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అనేసి. మీరే చూడండి, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో.
భూమిని పట్టుకుంటా పెరుగు కూడా అన్నము ఆగో. ఉల్లిపాయ బియ్యం వెళ్ళగా ఇంకొంచెమే అంతా కింద పడుతుంది ఓకే తినవండి ఇంకా తినవండి అయిపోయింది కొంచెం పెట్టుకో సరిపోలేదు చిన్నప్పుడు నాకు ఏదో కలర్ చిన్న పాటలలో అన్నం వేసి ఉడకబెట్టినట్టు కలర్ కూర వంటని పట్టుకొని చిచ్చిండి ఇక ఇంతే ఆమె సర్దుతా ఉంది ఇంటి దగ్గర కాదనేసి అన్నయ్య పట్టుకొని వచ్చి లేచిన రేపు పొద్దున అవుతుంది నాకు నిజం ఉప్పు పట్టుకోండా ఉప్పు పట్టుకుందా ఉప్పు లేదు టేస్ట్ కూడా తీసేది సూపర్ ఉంటుంది కదా ఇక పోయి స్పూన్తో పోయాలా మరి నాకు అందుతలేదు పాపం బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చాను అవతలడైంది చెల్లిబావా ఇంకా అవతలడైంది అనేసి నీకా ప్లేట్ అది తిని మరి. అయిపోయిందా నాకు పెట్టేసినా నేను అనుకోవచ్చు. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.